సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే మైథిలి గారు. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ మైథిలి గారితో బ్రహ్మకుమారిస్ సంబంధించి ఆల్రెడీ వీడియో చేయటం జరిగింది. అవును, చూసాను నేను కూడా. అవును. అయితే దానికి సంబంధించి మీరు కూడా దానికి ఒక విక్టిమే. మీరు కూడా దానికోసం బాధపడ్డారు అని చెప్పేసి నాకు తెలిసిందండి. అంటే ఏ రకంగా బాధపడ్డారు? అసలు ఏంటండి మీ సైడ్ స్టోరీ ఏంటి? బేసిక్‌గా మా మదర్ మూలానండి. మా మదర్ చాలా అంతకుముందు మా అమ్మగారు చాలా పూజలు చేయడం గాని, మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని ఇంకా ఆమె ఎప్పుడు భక్తిలోనే ఇంకా డివోషనల్‌గా టెంపుల్స్‌కి ప్రతిరోజు వెళ్ళడం గాని, హ్మ్. ఎక్కువ బాగా మన సనాతన ధర్మం గురించి బాగా పూజలు చేయడం గాని, నలుగురికి హెల్ప్ చేయడం గాని చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఒక ఆమె వచ్చింది మా ఊరికి, మా అమ్మగారి ఫ్రెండు. తను వచ్చింది. ఇంకా తనతో పాటు ఇంకా అన్నీ తీసుకెళ్లడం గాని, అట్లా మా అమ్మని నమ్మించడం గాని, రియల్ దేవుడు ఈయన గాదు శివబాబా అని చెప్పడము. అట్లా హ్మ్. అన్ని ఫేక్ మాటలు, ఫేక్ అబద్ధాలు ఓకే. చెప్పడం. మేము ఫస్ట్ నుంచి మా ఫాదర్ గాని, మేము గాని ఖండిస్తూ ఉన్నాం. ఇది అసలు కరెక్ట్ గాదు అది ఇది అనేసేసి. ఆమేంటంటే మా అమ్మని బాగా మానిప్యులేట్ చేసింది. కంప్లీట్‌గా మానిప్యులేట్ చేసింది. హ్మ్. ఒకప్పుడు ఇంట్లో దీపం వెలిగించకుండా ఉండేది గాదు. ఇప్పుడు ఇంట్లో దీపమే వెలిగించట్లేదు అస్సలు. కాదండి. ఇప్పుడు మీరు స్టేట్స్‌లో ఉంటున్నారు కదా! వేరే కంట్రీలో ఉంటున్నారు. అవును. అమ్మగారు ఎక్కడుంటారండి? వాళ్ళు ఇండియాలోనే ఉన్నారా? ఇండియాలోనే ఉన్నారండి. ఓకే. ఇప్పుడు ఇండియాలో ఉండి ఇప్పుడు బ్రహ్మకుమారీస్‌లో ఉన్నారా? ఇంట్లో ఉంటూనే ఆచారాలు పాటిస్తున్నారా? ఇంట్లో ఉంటూనే ఇంకా 24 గంటలు ఫోన్‌లో పెట్టుకొని వింటూ ఉంటది బాగా. ఓం ఓహో! శాంతి మురళి అనేసేసి అది వింటూ ఉంటారు. హ్మ్. ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు ఏదో లింకులు ఫార్వర్డ్ చేయను, వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్‌లవ్వను, హ్మ్. జూమ్ కాల్స్ అనడము, అవన్నీ ఇంకేదేదో ఉంటాయి ఇంకా. ఓకే. మీరు గాని, నాన్నగారు గాని చెప్పే ప్రయత్నం చేయలేదా? అంటే నేనున్నన్ని రోజులు కొన్ని రోజులు నేను మా అమ్మగారి దగ్గరే ఉన్నానండి. మా హస్బెండ్ వేరే కంట్రీలో ఉండేవాళ్ళు అంతకుముందు. హ్మ్. నేను మా అమ్మగారి దగ్గరే ఉండేదాన్ని. నేనున్నన్ని రోజులు తనని అంటే వెళ్ళబోయినా గూడా నేను ఇంకేదో ఒకటి చెప్పి ఆపేదాన్ని. "నువ్వు వెళ్తే నా మీద ఒట్టను" ఇంకేదో ఒకటి బ్లాక్‌మెయిల్ లాగో ఏదో ఒకటి నచ్చజెప్పడమనో ఏదో ఒకటి. హ్మ్. కంప్లీట్‌గా నేనెప్పుడైతే వెళ్ళిపోయానో ఇంగప్పుడు కంప్లీట్‌గా చేంజ్ చేసేసారింక. ఓకే. అంటే ఎవరు హ్మ్. రీజన్ అనుకుంటున్నారు ఇలా మెయిన్ అవ్వడానికి? ఏంటంటే, వాళ్ళలో ఏంటంటే రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళని పట్టుకోరు. రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటారు గదా! అందులో గూడా పర్టిక్యులర్‌గా భక్తి భావన ఎక్కువుంటది చూసారా? హ్మ్. వాళ్ళని బాగా ట్రాప్ జేస్తారు. అది ఎట్లా అంటే శివబాబాని గురించి ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడితే పోయినసారి అతను లారీ గుద్ది చనిపోయాడు. ఓహ్! ఇట్లాంటివి జనాల మైండ్‌లోకి ఇంజెక్ట్ జేస్తున్నారు బాగా చాలా వరకు. హ్మ్. మళ్ళీ పిల్లల మీద, భర్త మీద ద్వేషాన్ని నింపను. చాలా వరకు మీ పిల్లలు గనుక మీ పిల్లలకి మీరు గనుక ఇష్టమైతే మీరు చెప్పిన దానికి మీరు వంశాంతికెళ్తా అంటే యాక్సెప్ట్ జేస్తారు. లేదంటే మీరంటే లెక్కలేనితనము, చులకన ఇట్లాంటివన్నీ మైండ్‌లో ఓహ్! అవును గదా! నా పిల్లలకైతే నేను లెక్కలేదేమో అనేసేసి వాళ్ళకి మైండ్‌లో పడిపోతదింకా. మీరొక్కరేనా అండి? ఇంకెవరైనా ఉన్నారా సిబ్లింగ్స్? ముగ్గురమండి. మేము ముగ్గురం ఆడపిల్లలం. ఓకే. నేను అందులో గట్టిగా వాళ్ళు ఫైట్ చెప్పినా జేస్తూ ఉంటా. వినట్లేదా? అంటే మా ఇంట్లో నేను ఎక్కువ గట్టిగా వాయిస్ రైజ్ చేసి చెప్తాను ఓకే. చాలా వరకు. హ్మ్. హ్మ్. ఇంకా వాళ్ళంత అంటే చెప్పలేరింకా. ఎప్పుడు ఈ ప్రభావం మీ పైన చూయించడానికి ప్రయత్నించలేదా? మిమ్మల్ని గూడా మార్చటానికి? లేకపోతే మిమ్మల్ని చూయించారు. ఒక విధమైన డెఫినెట్‌గా ఉంటది. ఖచ్చితంగా. ఓకే. చాలా చాలా చూసారు మార్చడానికనేసి. ఆ! ఒకసారి నన్నైతే అక్కడికి మౌంట్ అబూ కూడా వెళ్ళాను నేనొకసారి. ఓహ్! ఓకే. తన కోసమని టికెట్స్ బుక్ చేసుకుంటే నేనెళ్తాను అనేసి నేను వెళ్ళాను కావాలనే. అక్కడ ఎట్లా ఉంటదా? ఏంటా? అనేసి చూద్దాం. తనని వెళ్ళనివ్వకుండా చేయాలి అనేసి నేను వెళ్ళాను. హ్మ్. ఏంటి ఇంకా అక్కడ మీరు చూసినవి ఏంటి? ఏం విన్నారసలు? అంటే చూసినవి అంటే నార్మల్‌గా బేసిక్‌గా ఏందంటే ఇప్పుడు నార్మల్‌గానే అందరూ సేవ చేయడమని అదని ఇదని ఉంటది. కానీ నాకదంతా ఏం నచ్చలేదసలు. హ్మ్. మొత్తానికి అసలు తెల్ల చీరలు కట్టుకొని మన ధర్మంలో అయితే తెల్ల చీరలు కట్టుకొని ఎవరు కట్టుకుంటారండి?
మన దానిలో ఎవరు కట్టుకోరు గదా! ముత్తైదువులు గాని అవును. ఎవరైనా గూడా. అవును. ఇంకా నాకైతే ఆ మాటలు గూడా నాకసలు వినడం ఇష్టముండదు. హ్మ్. కరెక్ట్‌గా ఆ టైంలోనే నా బ్యాగ్‌లో నా లగేజ్ అంతా పోయింది. ఈమె దేవుడి దగ్గర తెలియకుండా కావాలనే దేవుడి మీద డౌట్‌తో వచ్చింది. అందుకే ఈమెవి దేవుడు పోగొట్టాడు. అని స్టార్ట్ ఈమె జేశారు. లగేజ్ నా ఒంటి మీద ఉన్న బట్టలు తప్పించి మొత్తం దొంగలు నావే ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళకదొక రీజన్‌లా దొరికింది. ఓకే. ఈమె దేవుడి మీద నమ్మకం లేదు. దేవుడు అందుకే ఈమెకి తగిన శాస్త్రి చేశాడు అనేసేసి. హ్మ్. హ్మ్. అట్లా మౌంట్ ఇంకా అబూలో అంటే ఎన్ని రోజులున్నారండి? తర్వాత ఎలా వచ్చారు? మౌంట్ అబూ వెళ్ళాక అంటే వీళ్ళేంటంటే ఇదొక ట్రాప్ అండి. ఓన్లీ మౌంట్ అబూ ఒక్కటే బెట్టారు. హ్మ్. ఎందుకంటే ఓన్లీ మౌంట్ అబూ ఒక్కటే బెడితే మన వాళ్ళు చాలా మంది వెళ్లరు గదా! అవును. ఇప్పుడు కాశీ అనో, రామేశ్వరం అనో లేదంటే ఇంకొకటి ఇట్లా తీర్థయాత్రలుంటాయి గదా! మనవి పెద్ద పెద్దవి. అవి అట్లా వాటిలకి గూడా పెడతారు. అట్లా ఫస్ట్ ఇవి చెప్తారు. తర్వాత అది ఉందని జెప్తారు. అన్నీ కలిపి తీర్థయాత్రలు అనేసి అట్లా క్రియేట్ జేసి తీసుకెళ్తారు జనాల్ని బాగా. ఓకే. మైథిలి గారు ఒక్కసారి అన్‌మ్యూట్ అవ్వండి. చెప్పండి. ఇప్పుడు ప్రసన్న గారు చెప్పండి. లక్ష్మి గారు చెప్తున్నదంతా విన్నాము. అంటే తను మౌంట్ అబూ సంస్థకి సంబంధించి చెప్పారు. అయి అయితే మీరు చెప్పింది కూడా ఈ శంకర్ మఠ్ గురించా? లేకపోతే సేమ్ ఆర్గనైజేషన్ అండి? లక్ష్మి గారు ఎలా నాకు కనెక్ట్ అయ్యారు అంటే, నేను నా ఛానెల్‌లో నంబర్ పెట్టాను. అంటే అది దాదా లేఖరాజు బ్రహ్మకుమారీస్ అయినా, వీరేంద్రదేవ్ దీక్షిత్ బ్రహ్మకుమారీస్ అయినా, ఎవరైనా బాధితులుంటే, నేనే చెప్పడమని గాదు. ఎవరైనా ముందుకు రావాలి, చెప్పాలి అనుకుంటే నాకు కాల్ చేయండి అంటే, రకరకాల వాళ్ళు కాల్స్ వచ్చినాయి. కొందరు, అమ్మో! మేము మీడియా ముందుకు రాలేమండి. బట్ ఇదంతా మీరు చెప్తుందంతా నిజమే అని కొందరు అన్నారు. లక్ష్మి గారు ఏం చేశారంటే, నేను చెప్తానండి అనంటే, అప్పుడు నేను కనెక్ట్ చేశాననమాట మీకు. అండ్ మీ ఊరు, పేరు అండ్ ఎక్కడి నుండి అసలు మీ అమ్మగారు ఎప్పుడెళ్లారు? అందులో ఎళ్ళాక మీ అమ్మగారి ప్రవర్తన ఇంట్లో మీ నాన్నగారితో గాని, మీ అందరితో ఎలా ఉంది? ఇవన్నీ ఒకసారి క్లియర్‌గా చెప్పండి. చా మార్పయితే చాలా వస్తదండి కరెక్ట్‌గా. ఇప్పుడు అంతకుముందు ఓం శాంతి అంటారు గానీ, అసలు అందులోకెళ్తే శాంతే ఉండదు. ఎప్పుడు చూసినా ఏడవడము, ఏదో ఒక ఫ్రస్ట్రేషను, బాధ ఇంకా చచ్చిపోయేవాళ్ళు ఎప్పుడైనా చచ్చిపోతారు గదండీ! అది అబ్రాడ్‌లో ఉన్నా చచ్చిపోతారు, ఊర్లో ఉన్నా చచ్చిపోతారు, ఎక్కడైనా చచ్చిపోతారు. హ్మ్. చచ్చిపోతారు. పుణ్యం జేసుకోవాలి అంటే ఒకళ్ళకి హాని చేయకుండా మనం ఏది జేసినా గూడా అది మనకు పాపమేం గాదుగా. పక్కన వాడికి ఎవడికైనా మనం ఏదన్నా చేస్తే హాని అది పాపం తగులుతది గానీ, పుణ్యం జేసుకోవాలి. నార్మల్‌గా ఎట్లా ఉన్నారో అట్లా ఉంటే చాలు. పక్కన వాళ్ళకి హర్ట్ జేయకుండా. అంతేగాని ఎళ్ళిపోతున్నాం అంటే ఎళ్ళిపోయే ప్రాణాలను ఎవరు ఆపలేరు గదా! ఎవరి టైమొచ్చినప్పుడు వాళ్ళెళ్ళిపోతారు. వాళ్ళకి మాత్రం ఈ ఓం శాంతి వాళ్ళకి మాత్రం టైముండదనుకుంటా. వాళ్ళు సంపాదించుకోవచ్చనుకుంటా. మనలాంటోళ్ళకే టైం అయిపోయిద్ది. మనలాంటోళ్ళమే సంపాదించకూడదు. హ్మ్. మనం సంపాదించినయన్నీ అందులో బెట్టేయాలి. హ్మ్. లేకపోతే ఇంకా మనకేదైనా చిన్న నెగటివిటీ అయినా గాని ఇంక వాళ్ళు మన ఖాతాలో ఏసేస్తారు. మీరు దేవుడిని నమ్మట్లేదు గదా! అందుకే మీవన్నీ పోతున్నాయి. అన్నీ తీసేసుకుంటున్నాడు దేవుడు అనేసి. ఓకే. నాన్నగారు ఎలా ఇబ్బంది పడ్డారండి? ఇంకా పడుతూనే మా ఉన్నారా? ఇంకా పడుతూనే ఉన్నారండి. మా నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా అంటే చాలా. ఇంట్లో ఒక్కటే అశాంతి. ఊరికే బయట వాళ్ళు చెప్పింది మా అమ్మ అదంతా అంటే మా అమ్మ బేసిక్‌గా చాలా మంచిదండి. ఒకళ్ళకి ఎప్పుడైనా గుడికెళ్ళినా గూడా ఆ బజార్ అంతా, గల్లీ అంతా గూడా ప్రసాదాలు పంచుతది. ఏదన్నా ఉన్నా గూడా ఇంట్లో తనొక్కటే తినదు. అందరికి పెడతది. హ్మ్. మా అమ్మగారైనా, నాన్నగారైనా. మా నాన్న ఇప్పుడేంటంటే ఇంక అన్నా చెల్లెళ్ళ రిలేషన్ అనుకోవాలి అనేసేసి భార్యాభర్తలు ఇంకా ఊరికే గొడవలు ఏదో ఒకటి గొడవలు. అస్సలు మా మీద కంప్లీట్‌గా నెగటివిటీ అండి. మా ఫాదర్ మీద, నా మీద. మెయిన్ గోల్ నేను. నేను నోరు వాయిస్ రైజ్ చేస్తాను గాబట్టి అంటే చాలా ఉంటారు బానే. ఇంకా చాలా ప్రయత్నాలు చేశాము. మెయిను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాము. ఓకే. సైకియా నాకర్థం కానిదేంటంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళాక మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ ఇచ్చాక 1 డేనే పనిచేస్తుందండి. నెక్స్ట్ డే నుంచి పనిచేయట్లేదింక. అదేం లెక్కనో నాకర్థం కాలేదు. అంటే తన మీద ఏమన్నా ప్రభావం జరిగిందా ఏంటా అనేది నాకదొక డౌట్ గూడా ఉంది. ఓకే. అంటే ఏంటండి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ డే ఎలా ఉంటుంది? సెకండ్ డే ఎలా ఉంటుంది? ఫస్ట్ డే అంటే కంప్లీట్‌గా ఇంక తను స్లీప్‌లోనే ఉందండి. కంప్లీట్‌గా ఇంకా డే అంతా ఈరోజు ఆఫ్టర్‌నూన్ పడుకుందంటే రేపు మార్నింగ్ వరకు లేవలేదింక. హ్మ్.
కంప్లీట్‌గా ఇంక నేను లేవాలన్నా గూడా లేచే కాన్షియస్‌లో అంటే నిద్రపోతుంది, లేస్తుంది, తింటుంది, పడుకుంటుంది మళ్ళీ ఇంకా. అంతే. కానీ సెకండ్ డే నుంచి ఇంకా పని జేయడం మానేసింది. అస్సలు పని జేయట్లేదు, నిద్రపోవట్లేదు అస్సలు. ఓకే. ఎందుకా అని ఇంకా అర్థం గాలేదు. అదొకటి ఏమైందా అనేసేసి. ఇంకా ఊర్లో ఉంటే అట్లనే ఉంటుందని సిటీలోకి షిఫ్ట్ జేశానింకా. లక్ష్మి గారు అసలు ముందుగా ఏ ఊరండి? అంటే ప్రాపర్ ఎక్కడ మీదసలు? మా అమ్మగారిది గురజాలండి. ఓకే. అమ్మగారిది గురజాల. అక్కడ ఒకామె స్టార్ట్ జేసింది. ఇంకా చుట్టుపక్కల ఊర్లన్నీ చిన్న చిన్న ఊర్లుంటాయి గదా! వాటిలన్నిట్లికి స్ప్రెడ్ జేస్తుంది. అందరిని మార్చేస్తుంది. గుళ్ళకెళ్ళే వాళ్ళకేమో భక్తి లేక పవిత్రత లేకపోతేనే టెంపుల్స్‌కెళ్తారంట. పవిత్రత ఉన్నవాళ్ళు టెంపుల్స్‌కెళ్లరంట. ఓహో! ఓకే. ఇంక అడిగితే నేనెప్పుడు అట్లా అన్నాను అని ఫ్లిప్ జేసేస్తారింక. అసలు కాదండి. అమ్మగారు అంత చక్కగా పూజ ఏ చేసుకునేవారు. ప ఎలా ట్రాప్ పవిత్రత అంటే అయ్యారసలు? లేని వాళ్ళు వాళ్ళేంటంటే టెంపుల్స్‌కెళ్తారా? చెప్పేటివన్నీ ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి గదండీ! మెయిను ఏంటంటే మొక్కకి కింద నుంచి నీళ్లు పోస్తేనే పెరుగుతదంట. వర్షం పైనుంచి పడట్లేదా మరి? హ్మ్. మరి అట్లాంటప్పుడు పొలంలో కొంతమంది నీళ్లు కింద నుంచి ఇప్పుడు నార్మల్‌గా మోటరేసి కింద నుంచే పెడతారు గదండీ! పైనుంచైనా, కింద నుంచైనా మొక్క పెరగాల్సింది మొక్క పెరుగుతది. అంతేగాని పైనుంచి పోస్తేనే పెరుగుతది, కింద నుంచి పెరగదు. కాదండి. లేదంటే అడవిలో ఫస్ట్ ఉండే చెట్లకి వాటికి ఎవరండి కింద నుంచి పోస్తున్నారు నీళ్లు? వాళ్ళ పిచ్చి ఫిలాసఫీలు చెప్తారు. విన్న వాళ్ళకి మెయిన్ వినే వాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తారండి. ఆ! ఫస్ట్ క్లాస్ అయిపోగానే మళ్ళీ మనం ఫస్ట్ క్లాస్‌లోనే ఉండకూడదండి. భక్తి భావన అనేది ఫస్ట్ క్లాస్ అంట. నెక్స్ట్ నుంచి మనం అప్‌డేట్ అవ్వాలంటే ఓం శాంతిలోకెళ్ళాలంట. లేదంటే చిన్న పిల్లాడు ఫస్ట్ క్లాస్‌లోనే చదివి అందులోనే ఉంటాడా? హ్మ్. మళ్ళీ పై తరగతులకెళ్తాడు గదా! పై క్లాసులకెళ్తాడు గదా! మరి. హ్మ్. అక్కడే అవును. ఉండిపోతే ఎట్లా? భక్తిలోనే ఉండిపోతే ఎట్లా మరి? జ్ఞానం వద్దా మీకు అంటా ఇంగ. ఇట్లాంటి ప్ర పిచ్చి జ్ఞానం ప్రస్ ఎందుకు? ప్రసన్న గారు ఒకటి అయితే మేమెళ్ళినప్పుడు గూడా ఇదే. అంటే మేమెళ్ళింది వీరేంద్రదేవ్ దీక్షిత్ బ్రహ్మకుమారి. ఇప్పుడు లక్ష్మి గారి అమ్మగారు ఎళ్ళిందేమో దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారి వాళ్ళు. ఓకే. సో, అక్కడ సేమ్ ఇదే. సేమ్ సిద్ధాంతం. ఏదైనా ఇది కాన్సెప్ట్ ఒక్కటే అండి. మెయిన్ ఒకటే. జనాల మైండ్ తినడం ఒక్కటే మెయిను. హ్మ్. అదే బాగా భక్తి భావన ఉంటది చూసారా? నార్మలోళ్ళకైతే వెళ్తారు, ప్రసాదం తింటారు, వింటారు, వచ్చేస్తారు, వదిలేస్తారు. ఓకే. మామూలుగా కొంచెం భక్తిలో లీనమైపోయిన వాళ్ళుంటారు గదా! వాళ్ళని ఇంకా మెయిన్ టార్గెట్ జేస్తారు. హ్మ్. ఎందుకంటే మెయిన్ పిచ్చి వాళ్ళలాగా వాళ్ళు నిజంగానే నమ్మేసి అవును మనకింత మోక్షం వచ్చింది గదా! నెక్స్ట్ 86 జన్మలో ఏమో అంటండి. 86 84, జన్మ 84 జన్మలు. ఆ! ఎన్ని జన్ అన్ని జన్మలంట. ఆ! అన్ని జన్మల్లో మనం రాజుల్లాగా పుట్టాలంటండి. ఇప్పుడు డబ్బులిస్తేనే ఇప్పుడు రాజుల్లాగా పుడతామంట. ఓహ్! దేవతలవుతారంట. ఓకే. ఇవన్నీ చెప్తారు స్టార్టింగ్. ఇవన్నీ జెప్తారు. స్టార్టింగ్ మన దేవుళ్ళ గురించే ట్రాప్ జేస్తారు. ఫస్ట్ మన శివుడు, మన అమ్మవారు, మన వెంకటేశ్వర స్వామి అట్లనే జెప్తారు. ఎందుకంటే ఎవరెళ్ళరు గదండీ. మన దేవుళ్ళని ఫస్టే తిడితే హ్మ్. ఎవరెళ్ళరు గదా! అవును. దానికి మెయిన్ మన దేవుళ్ళ వంక బెట్టుకొని దాని తర్వాత ఇంక మెల్లమెల్లగా వాళ్ళని ట్రాప్ జేసి అసలు ఈ దేవుడే గాదు. హ్మ్. శివబాబా ఈ దేవుళ్ళని పంపిచ్చాడు. మామూలుగా అట్లా ఏలమని. వాళ్ళు గూడా మనలాంటి మనుషులే. ఇట్లా హ్మ్. వాళ్ళు నిష్టగా ఉండబట్టి వాళ్ళు దేవీ దేవతలయ్యారు. ఇప్పుడు మనం గూడా అట్లా చేస్తే అట్లనే మనం గూడా దేవీ దేవతల్లాగా అవుతామంట. మ మనకు గూడా గుళ్ళలో పూజలు జరుగుతాయంట. కాదండి. ఇప్పుడు ఇంత ఫేస్ చేస్తూ మీరు ఏదన్నా ట్రై చేసారా? లైక్ అంటే ఈ ఆర్గనైజేషన్స్ గురించి ఇంకా లోతుగా తెలుసుకోవటానికి. ఇప్పుడు మైథిలి గారు లాంటి వాళ్ళు బయటకొచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది. అవును. అలా ఇంకెవరైనా బాధితులు మీతో పెయిన్ షేర్ చేసుకున్నదుందా? నాతో పెన్ షేర్ అంటే నార్మల్‌గా క్యాజువల్‌గా అయితే నేను చెప్తానండి అందరికి. మా ఇంట్లో ఇట్లా ఉంది సిట్యుయేషన్. మీరు గూడా ఎందుకు అట్లా అన్నట్లు నేను చెప్తాను. నేనైతే ఇంకా ఎట్లైనా నాకు కూడా ఎట్లైనా ఇది మార్పు తీసుకురావాలి అని నాకు గూడా ఎప్పటినుంచో ఉండే బాగా. కాకపోతే ఒక్కళ్ళ వల్ల ఎవరి వల్ల ఏం అవ్వదు గదా! ఇంకా. అవును. కానీ ఎలా అసలు అంటే ఒకసారి లోపలికెళ్ళి బయటకొచ్చిన తర్వాత వీళ్ళు ఫోను కాల్స్ ఏమన్నా చేస్తారా? లేదంటే మనంతట మనం వెళ్లి వాళ్ళు ఇప్పుడు మెయిన్ దొంగతనంగా లవర్స్ కూడా అంత సీక్రెట్‌లుగా మాట్లాడుకోరు. అంత సీక్రెట్‌గా కలవరు. అంత సీక్రెట్‌గా అబద్ధాలు చెప్పుకోరు. అంతకన్నా ఘోరంగా ఉంటది. అంటే ఎలా అండి? ఎలా నాకర్థం కాలేదు మీరు జెప్పింది. అంటే వాళ్ళకి మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడండి. మీడియేటర్ ఉంటారు ఎవరో ఒకళ్ళు.
హ్మ్. మామూలుగా చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ లోనే ఎవరో ఒకళ్ళు మీడియేటర్ ఉంటారు. హుహు. ఇంకా అట్లా వెళ్ళేసేసి వెళ్తున్నట్లు ఉంటారు. ఇంట్లో ఎవరు లేకపోతే వచ్చి మాట్లాడతారు పొలం దగ్గర గాని. అట్లా దొంగతనంగా ఈ పేపర్లు పంచితే సి అసలు నాకు అర్థం కాదండి. మెయిన్ సిమ్ కార్డులు, ఆ పుస్తకాలు, ఆ పేపర్లు పంచితే పుణ్యం ఎట్లొస్తదండి? పక్కన మనిషికి అన్నం పెట్టి వాడి కడుపు నింపితే పుణ్యం వస్తదా? ఓన్లీ పేపర్లు ఇప్పుడు మనం చుట్టి డస్ట్‌బిన్‌లో పడేస్తాము. లేదంటే ఏదైనా తుడవడానికి యూజ్ చేస్తాము. అన్నీ బిన్‌లోకెళ్ళిపోతాయి గదా! ఇంకెందుకది ఏ పేపర్లు పేపర్‌లు పంచినంత పంచితే అంటే మాత్రం వాళ్ళిచ్చిన పేపర్స్ పంచితే పుణ్యం వచ్చిద్దని చెప్తారా? హ్మ్. ఏముంటదండి ఆ పేపర్‌లో? బ్రహ్మకుమారి అంటే సంస్థకి డిస్ట్రిబ్యూటర్స్‌కి లాభం రావాలి గదండీ మరి. అది మనమైనా గాని ఇప్పుడు నాదైనా గాని నాదేదైనా చరిత్ర రాసుకొని నేను గూడా పబ్లిష్ చేస్తాను. అంత మాత్రాన అందరూ నమ్మేసి అందరికి పంచితే మీకు పుణ్యం వస్తది అంటే పంచేస్తారా? హ్మ్. పంచరు గదా! హ్మ్. అట్లా పేపర్లు పంచినంత మాత్రాన అసలు పుణ్యం ఎట్లొస్తదో నాకైతే అర్థం గాదండి అసలు. ఆ వర్డ్ చెప్పగానే వీళ్ళు పేపర్‌లు అన్నీ ఫ్రీగా పంచేస్తారు. ఆ! పుస్తకాలు కొంటారు. అది పుస్తకాలు సేవ్ అంట. పుస్తకాలు, పేపర్‌లు సేవ్ అంట. అది పంచితే పుణ్యం వస్తదంట చాలా. ఓకే. అంటే వీళ్ళు కొని స్వయంగా వీళ్ళ డబ్బులతో కొని వీళ్ళు పంచుతారా? కొని వీళ్ళ డబ్బులతోటే గోతాలు బ్యాగులు పెద్ద పెద్ద సంచులుంటాయి గదా! బ్యాగులు. బాబోయ్! అవి కొని పక్కన బెట్టేసుకొని మళ్ళీ ఇళ్ళలో తెలియకుండా ఉండాలి. దొంగతనంగా డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వడం గాని వాళ్ళకి హ్మ్. అంటే లక్ష్మి గారు కొంచెం క్రిస్టియానిటీ టైప్‌లా అనిపిస్తుంది గదా! దానికన్నా హ్మ్. ఘోరమండి. ఇప్పుడు మనం ఫంక్షన్స్‌కెళ్తాము. ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టింది మనం తింటామా? రేపొద్దున మన ఫంక్షన్‌లో గూడా పెడితే తినాలి గదా! మనం బాక్సులు పట్టుకొనెళ్తే ఎంత వల్గర్‌గా ఉంటదండి అసలు. హ్మ్. పెళ్ళిళ్ళకి బాక్సులు పట్టుకొనెళ్తారు ఎవరమైనా గాని. అందులో వాడేమన్నా విషం కలుపుతాడా? అంటే తినే వాళ్ళందరూ మనుషులు గాదా? మనం తిన్నంత మాత్రాన మనం చిన్నప్పటి నుంచి ఎట్లా పెరిగామా? ఎట్లా అంటే ఉన్నామా? అనేది ఈ సంస్థలో ఉన్నవాళ్ళు బయట పెళ్ళిళ్ళ దగ్గర గాని ఎక్కడ భోజనం చేయగూడదా? ఎక్కడది అసలు ఇంట్లో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పెళ్ళైన ఆడపిల్లలొస్తారు గదండీ! అమ్మగారింటికి వండి పెట్టాలనో, లేదంటే పిల్లల ఇంటికి తల్లిదండ్రులు రావడమో, ప్రేమగా వండి పెడదాం అనుకుంటామా? ఎక్కడికన్నా రెస్టారెంట్‌కి గాని, మంచిగా అందరూ ఫ్యామిలీతో ఎళ్దాం అనుకుంటామా? హ్మ్. అహా! ఓన్లీ వాళ్ళ చేత్తో వండిన వంట, ఓం శాంతి వండిన వంట అంతే. నాకు దీన్ని బట్టి ఒకటి అర్థమైతదండి. మెయిన్ నాకు తెలిసి నిజంగానే మందు గాని, లేదంటే ఆ హిప్నోటిజం గాని ఉంటది. దాంతోటి వాళ్ళు వండుకుందయితే ఇంక వాళ్ళైతే ఏం మందు గాని ఏది కలుపుకోలేరు గదా! వాళ్ళు పెట్టిన మందు అట్లనే ఉంటది. పక్కన ఓకే. వాళ్ళు ఒకవేళ ఏదన్నా విరుగుడుకి అట్లా కలిపి పెడతారేమో అన్న డౌట్ తోటి వద్దంటారేమో అని నా డౌటయితే. నా ఇంకా ఏం కండీషన్స్ ఉంటాయి? ఇట్లాంటివి విచిత్రమైన కండీషన్స్. బ చాలా ప్రస్ ఉంటాయండి. ప్రసన్న వాష్‌రూమ్‌కెళ్తే గారు కేవలం మ్యాండేటరీగా స్నానాలు జేయాలి వాష్‌రూమ్‌కెళ్తే. ఏంటండి? అవును. ఫుడ్డు వాష్‌రూమ్‌కెళ్తే స్నానాలు స్నానం జేస్తూ ఉండాలి కంటిన్యూస్‌గా. అంటే ఆహ్, నార్మల్ యూరినేషన్‌కి వెళ్ళినా గూడా చేయాలా? యూరినేషన్ గాదండి. నార్మల్ ఓకే. డన్. నార్మల్‌గా వెళ్ళాలి. హ్మ్. నాకనిపిస్తది బ్రహ్మం గారు జెప్పినవి కాలజ్ఞానంలో 2 ఇందులో ఉన్నాయి. కరెక్ట్‌గా మనం అబ్జర్వ్ జేస్తే హ్మ్. అన్నా, చెల్లెళ్ళు పగలేమో అన్నా, చెల్లెళ్ళు అంటారు. రాత్రేమో అట్లా అంటారు గదా! మెయిన్ ఇందులో నడిచేదే అది గదా! అది ఒక అవును. అది ఒకటుంది. ఓకే. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏదో ఉందండి. దొంగ బాబాలు పూటకొక యెస్. గల్లీకొక దొంగ బాబాలు బాబాలు. అవును. అన్నారు. సేమ్ అది నడుస్తుంది గదా! ఇంకా అండి ఇప్పుడు ఈ వాష్‌రూమ్‌కెళ్తే స్నానాలు చేయాలి. ఇంకా స్నానాలు అవును. ఇలాంటివేమున్నాయి? చెయ్యి, వండుకోకూడదు. అంటే ఉల్లిగడ్డ తినొద్దు. నాన్ వెజ్ ఉల్లిగడ్డ, తినొద్దు. అంటే ఇప్పుడు చిన్న చిన్న యాజ్ ఇట్ ఈజ్ ఏం తినొద్దు. ఇస్కాన్ వాళ్ళు గాని, బ్రాహ్మిన్స్ గాని ఏదైనా మన హనుమాన్ మాలలో ఉన్నవాళ్ళు ఏ నియమమో ఆ నియమమే. అంటే స్నానమైనా అంటే 2కి వెళ్తే స్నానం చేయడం, ఎల్లిపాయ తినకపోవడం, మాంసాహారం తినకపోవడం అది మనం ఓకే. ఒప్పుకుంటాం. బట్ కాదండి. సరే ఈ దీపం పెళ్ళిళ్ళకెళ్తే పెట్టటం, ఈ హిందువుల అదే. గుళ్ళకి వెళ్ళటం, ఇవన్నీ కూడా అయ్యో! నిషేధమా? అసలు మన అవన్నీ ఎక్కడ ఏముండకూడదండి. ఎందుకంటే గణపతి మళ్ళీనేమో దగ్గర గూడా మన తినరండి. పండగలకి మళ్ళీ శివబాబా అనేసి మళ్ళీ వాళ్ళు చేస్తారు మళ్ళీ. ఒక హ్మ్. పెద్ద మన శివలింగాన్ని పెట్టేసేసి మళ్ళీ శివుడిది అని జేస్తారు. కానీ ఆ శివుడు వేరు, ఈ శివుడు వేరంట. అంటే అదేంటి? అదే ఆ గదా! ఆ శివుడు ఇప్పుడు ఎవరండి? ఎవరని ఆ చెప్తారు? శివుడేమో ఓన్లీ అది ఆయన దాదా ఎవరు లేఖరాజ్. శివబాబా. ఆయన శివబాబా అంట. ఆయన ఓన్లీ హ్మ్. ఆయనే అంట ఇంక. హ్మ్. నాకొక్కటి కోపమొస్తదండి. చాలా అంటే చాలా కోపమొస్తది. మెయిన్ థింగ్ ఏంటంటే, ఆమె దాదాజీనో ఎవరో అంట. దాదాజీనా ఆమె. దాది. అబ్బా!
ఆమె ఎవరో అయితే ఆమె అమ్మవారిలాగా ఆమె పంపించిందంట. అమ్మవారిని పంపించిందంట ఆమె. ఓం రాధమమ్మ. ఎవరో గాని ఆమె నాకు అందులో దాది. నేను కొంచెం అమ్మవారి భక్తురాలిని. నాకు భలే కోపమొస్తుంది చాలా. కాదు మైథిలి గారు, ఇవన్నీ వింటుంటే ఏంటండి అసలు ఈ దారుణాలు? కాదు, అసలు ఒకసారి ఒక వారం రోజులు వాళ్ళ కోర్స్ మీరు వినాలండి ప్రసన్న గారు. అంటే మీ మీడియా ఛానల్ ద్వారా హిందువులకు కూడా వినిపిస్తే హిందువులే చెప్తారు ఇది మన సనాతనంకి వ్యతిరేకంగా హిందువులే చెప్తారు కదా. అసలు ఈ మెయిన్ వ్యతిరేకమా థింగ్ కాదా వాళ్ళకి అనేది ఫండ్స్ పక్కన పెడితే వస్తాయండి. పైనుంచి ఫండ్స్ వస్తాయి. పైగా కూడా ఇప్పుడు నేను ఒక క్లాస్ పెట్టుకున్నాను అనుకోండి. నేను పైగా ఏమంటారు, ఒక ఇల్లు ఇస్తే 4 ఇళ్ళు వస్తాయంట. అవి ఎట్లా ఇస్తాయి? ఇచ్చినోడికి వస్తాయి. నెక్స్ట్ ఎందుకంటే వాడికి పైనుంచి ఫండ్స్ వస్తాయి కాబట్టి. లోపల మనలాంటోళ్ళకి ఇస్తే వస్తాయా? ఊరికే ఫ్రీగా ఇస్తే ఎవరన్నా? అంటే నెక్స్ట్ జన్మల్లో వస్తాయి. ఎలా వస్తాయండి నెక్స్ట్ వాళ్ళకి? జన్మలో కాదు, ఈ జన్మలోనే 4 ఇళ్ళు సంపాదిస్తారంట ఒక్క ఇల్లు ఇస్తే. అమ్, అమ్మ ఫండ్స్ బాబోయ్. వాళ్ళకి పైనుంచి ఎవరిస్తారు? ఎలా వస్తాయి వాళ్ళకి ఫండ్స్? ఇప్పుడు క్రిస్టియన్స్ కి ఇస్తారని మీకు తెలుసు కదా, మీకు ఐడియా ఉంది కదా. సేమ్ అట్లనే యాజ్ యూజువల్. ఎందుకండి లండన్ లో కూడా మెయిన్ లండన్ అంట ఓం శాంతిది. ఓహో, ఓకే. మెయిన్ అదర్ కంట్రీస్ నుంచి ఫండ్స్ వస్తాయి బాగా. వాళ్ళు అక్కడ క్లాసులు ఒక 10 మెంబర్స్ ఈవినింగ్ థర్స్డే రోజు అట్లా ఒక 50 మందినో ఎంత మందినో పిలుస్తారు. అందరిని పిలిచి ప్రసాదాలు ఎవరండి ఊరిక ప్రసాదాలు పెడతారు ఎవరు ఊరిక రోజు ఇంట్లోకి తీసుకెళ్లి ఎవరు పెడతారు అవును. చెప్పండి అది. ఉమ్. అట్లా అంటేనేమో వాళ్ళ కొడుకులు ఫారిన్ లో ఉన్నారు, పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు నేను కూడా ఫారిన్ లోనే ఉన్నాను, అందుకని పంపించి అందరూ ఉన్నారు ఇక్కడ ఫారిన్ లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి ఆ రోజు భోజనాలు పెట్టండి, ఓం శాంతి మనకి మంచి ఎవరైనా ఆలోచిస్తున్నారని అంటే పక్కన వాళ్ళకి అందరూ హెల్ప్ చేస్తారు. అంతేగాని ప్రతిరోజు భోజనాలు పెట్టి వాళ్ళని వీడియోలు తీసుకొని పైకి ఎవరు పంపిస్తున్నారు? అవును, అదే అదేంటి కదా. మరి వీడియోలు తీసి తెల్ల చీరలు కట్టుకొని ఇప్పుడు క్రిస్టియన్ లో గనక అదేదో అంటారు కదా, సాక్ష్యమా నన్స్ ఏదో అంటారు నన్స్ కదా. నన్స్ నన్స్. నన్స్ అదేదో అక్కడ అట్లా చెప్పించినట్లు వీళ్ళ చేత కూడా చెప్పిస్తారు. దేవుడిని నమ్ముకున్నాక నాకు ఇట్లా మంచి జరిగింది అనేసి అంటే సాక్ష్యం. మీకు ప్రసన్న గారు సాక్ష్యం. మీకు ఒకటి వీడియో పంపాను. శివలింగంకి అమ్మాయిలతో పెళ్లి చేపిస్తున్నారు. ఉమ్. అమ్మాయిలందరినీ శివలింగంకి మాల వేపించి శివుడితో పెళ్లి చేపిస్తున్నారు. ఇప్పుడు శివబాబా అంటే తండ్రి అంటున్నారు, మళ్ళీ ఇదే అమ్మాయిల్ని పెళ్లి చేపిస్తున్నారు. అంటే ఏంటి అసలు ఈ డబుల్ మీనింగ్? తండ్రితో పెళ్లి చేపిస్తారా ఎక్కడైనా? ఉమ్. శివుడే వీళ్ళకి నేను ప్రియుడని. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. అయితే నేను మా ఫ్రెండ్ ఒక స్టార్టింగ్ లో మాకు ఒక అతను పిడుగురాళ్ళ అతను అనేసి ఒక అతను వచ్చాడు చెప్పడానికి. ఏం చెప్పండి? చెప్పడానికి మాకు అర్థం ఈ ఓం శాంతి గురించి స్టార్టింగ్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అనేది చెప్పడానికి నేను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇంట్లో ఉన్నాం. మేమిద్దరమే ఉన్నాం. అప్పుడు మా పేరెంట్స్ పొలానికి వెళ్ళారు. ఓకే. అయితే నేను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కృష్ణవేణి అని అమ్మాయి మేమిద్దరం ఇంట్లో ఉన్నాం. వచ్చారు ల్యాప్టాప్ తీసుకొని చెప్పడానికి వచ్చి ఎంత వల్గర్ గా మాట్లాడారంటే పెళ్లి తర్వాత అట్లా ఏదో కొంచెం వల్గారిటీ అయితే ఉంది అందులో ఆ మాటల్లో అయితే. మాకైతే అసలు ఎందుకంటే ఆడపిల్లలతో మాట్లాడే పద్ధతి అది కాదు కదా. ఉమ్. ఉమ్. దట్టు ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఆడపిల్లలతో అట్లా మాట్లాడకూడదు కదా, కొంచెం వల్గారిటీగా. అదే విషయం వెళ్ళి ఆమెకి పెట్టిన ఆమెకు చెప్తే ఆమె నవ్వి పక్కకి వెళ్ళిపోయింది. మాకు అప్పటి నుంచి ఎంత చిరాకు అంటే ఎంత కోపం అంటే అంత వస్తుంది అసలు. ఓకే. నేను ఇప్పుడు విన్నాను మౌంట్ అబులో కూడా ఇవి కండోమ్స్ దొరుకుతాయని నేను విన్నాను. అవును. ఓకే. అంటే ఓన్లీ లేడీసే ఉంటారు అని చెప్పేసి అంటారు కదండి ఈ మౌంట్ అబు వీటిల్లో. అందరూ లేదండి, లేడీస్ ఉంటారండి, జెంట్స్ లేడీస్ అందరూ అనే లేదు, ఉంటారు. జెంట్స్ కూడా ఉంటారు. జెంట్స్ కూడా ఎవరి ఉంటారు. బిల్డింగ్స్ ఓకే. వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా మౌంట్ అబూలో ఏదైతే వీళ్ళ కట్టడాలు ఉన్నాయి, వీళ్ళ బిల్డింగ్స్ ఉన్నాయో, వీళ్ళ ఆర్గనైజేషన్ ఉందో దాని పక్కనున్న ఉంటాయి కదా డ్రైనేజ్ కాలువలు, దీంట్లో కండోమ్స్ చాలా కుప్పలు కుప్పలుగా డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళకి దొరుకుతాయి అనేది మౌంట్ అబూ పేపర్లలో వచ్చింది. అదేమో హిందీ కదండి, రాజస్థాన్ వైపు. ఉమ్. మనకు తెలీదు, మనమేమో తెలుగు వాళ్ళము. అక్కడ వాళ్ళకి మౌంట్ అబూలో ఉన్న వాళ్ళు దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా అసలు ఎవరు ఉండరు. అందరు వేరే వేరే ప్లేసులకు వెళ్ళిన వాళ్ళే అక్కడ రెంట్లకు తీసుకొని లేదా ఇల్లు కొనుక్కొని ఫాలో అవుతూ ఉంటారు. ఓ, ఓకే. అదొకటి. ఇప్పుడు మీ చెల్లి గారిని కూడా అందులో సమర్పితం చేయాలని ట్రై చేశారని స్టార్టింగ్ లో అన్నారు. మా చెల్లిని కూడా అందులోనే ఉంచాలి, ఇంకా పెళ్లిళ్ళు చేసుకుని ఎందుకు కష్టాలు, సరైన వాడు రాకపోతే కష్టాలు మళ్ళీ ఎందుకు, అదే దేవుడి దగ్గర ఉండిపోవచ్చు కదా అన్నట్లు చాలా మంది చేశారు.
చాలా ట్రై చేశారు. ఇంకా తనని మా మీ చెల్లిని అమ్మగారు కూడా కొన్ని రోజులు ఇన్‌ఫ్లుయెన్స్ చేశారండి. మా చెల్లిని కూడా స్టార్టింగ్ లో తను ఉల్లిపాయ గాని ఇవి గార్లిక్ గాని ఇవి తినకుండా ఉండేది. ఇంకా దాని ఎట్లయినా గాని మేము మార్చి మార్చి చెప్పి లాస్ట్ కి తనని చేంజ్ చేసినాం. స్టార్టింగ్ డేస్ లో తను ఉండేది. నేను పెళ్లి చేసుకోను, నేను అందులోనే ఉండిపోతాను అనేసేసి. మైథిలి గారు ఇప్పుడు మనం చూస్తున్నాము. ఫస్ట్ నేను ఉమ్, మీతో చేశాను. మీతో చేసిన అవును వారానికి ఇప్పుడు లక్ష్మి గారు మరో బాధితురాలు. అవును ఆల్రెడీ వాళ్ళ మదర్ దానిలో జాయిన్ అయిపోయి ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడుతున్నారు. అసలు మంచిగా పూజలు చేసుకొని వ్రతాలు చేసుకొని ఎప్పుడు ఉమ్. ఒక లక్ష్మీ కళతో ఉన్న ఇంట్లో ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది వీళ్ళ నాన్నగారితో. అసలు ఇంట్లో నేను ఫోర్స్ చేస్తున్నా అండి. ఇప్పుడైతే దీపం వెలిగించు, మాకు మంచి జరగాలంటే నువ్వు దీపం వెలిగించు. దీపం అంటే సైంటిఫిక్ గా కూడా మంచిదే కదా. మన అవును డివోషనల్ ప్రకారం చూసుకున్నా మంచిదే, సైంటిఫిక్ గా కూడా మంచిదే కదా. వాతావరణ శుద్ధి జరుగుతుంది. టూ టైప్స్ గా మంచిదే కదా, అందులో తప్పే ఉంది. ఉమ్. అదే కదా. ఇంకా ఇలా చాలంట, ఇంకా పుణ్యం చాలంటండి. ఇంకా వాళ్ళకి ఇంకా నువ్వు చేసుకున్నంత చేసుకున్నావమ్మా. అదేదో అంటారండి, మధురమైన పురుషార్థం పిల్లలారా ఇంకా మీరు పురుషార్థం మధురమైన పిల్లలారా మీరు చేసుకున్నదంతా చాలు, ఇంకా మీరు రిలాక్స్ అవ్వండి, మీరు పుణ్యం సంపాదించేసుకున్నారు, మీరు ఇంకా పూజలు చెయ్యొద్దు అంట. ఈ పేపర్లు పంచొచ్చు అనుకుంటా, పేపర్లు పంచొచ్చు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా పేపర్లు పంచుతారండి. చనిపోయిన వినాశనం అసలు కాబోతుంది. అంటే ఓకే. అంటే వినాశనం కాబోతుంది, ఇంకా సత్యయుగం వస్తది, ఆ ఆత్మకు చావు లేదు, శరీరానికే చావు, ఎడవద్దు అని చెప్పి అక్కడ కూడా ఇదే ప్రచారం, అంటే ఈ ఓం శాంతి ఇదే ప్రచారం. మాటలు చెప్తారు, ఇదే ఇప్పుడు చ- ప్రచారం చెప్తారు, ఇదే పేపర్స్ పంచుతారు. ఇప్పుడు చనిపోయిన దగ్గర ఆ మనిషి ఇంట్లో వ్యక్తి వెళ్ళిపోయారని ఆ చుట్టూ ఎంత బంధువులు ఇంట్లో వాళ్ళ స్నేహితులు చిరాకేస్తుందండి అసలు. ఆ అసలు అక్కడ చుట్టుపక్కల పంచడం సరౌండింగ్స్ లో ఏంటండి. ఉండే వాళ్ళకి కూడా చాలా చిరాకేస్తూ ఉంటది కదా. బా! కాదండి. ఎవ్వరు ఎందుకు దీన్ని ఖండించరు? అంటే ఫస్ట్ మన అంటే దగ్గరికి చుట్టుపక్కల వచ్చినప్పుడే వాళ్ళకి అదొక టైం పాస్ అండి. ఎవ్వరు ఏం మాట్లాడరు. ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళు వెళ్తారు, వింటారు, వదిలేస్తారు, ప్రసాదం తింటారు, పెడితే అక్కడ ఇంటికి వచ్చేస్తారు, సైలెంట్ గా మర్చిపోతారు. హ్మ్. ఇట్లాంటి కొంతమందిని బాగా టార్గెట్ చేసి, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే బాగా ఇంకా నిజంగా ఇన్‌ఫ్లూయెన్స్ నమ్మేసేసి అవుతారు. చేస్తారో, ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి బాగా అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు బాగా. ఓకే. ఇప్పుడు మన దానిలో ఏమన్నా చిన్నప్పటి నుంచి మా అమ్మ మంచి మాటలే చెప్పి పెంచిందండి. ఇప్పుడు కొత్తగా తను మంచి మాటలు నేర్చుకునేది ఏముంటది ఇంకా? హ్మ్. హ్మ్. పుణ్యం ఇప్పుడు చేయాలి అంటే ఇప్పుడెలా పుణ్యం అంటే అంటే అవి ఇంకేం చేస్తాం? అవి అవి వింటూ అమ్మగారు ఇంట్లోనే ఉంటున్నారా? అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు ఏమన్నా జరిగాయా? దానిలో అంటే సక్సెస్ అయ్యారా? ప్రెజెంట్ అయితే మాత్రం నేను లొకేషన్ షిఫ్ట్ చేశానండి. ఊర్లో ఉంటే మరి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. పక్కన అందరూ టైమ్ పాస్‌గా వింటున్నారు. మా బాధ ఎప్పుడైనా చెప్పినా గూడా వింటున్నారు, వదిలేస్తున్నారు. తర్వాత ఎవరి ముందు ఎవరు ఒకళ్ళ ముందు ఒకళ్ళ మాటలు ఈజీ కామన్ గదా ఎక్కడైనా గూడా. అవును. అందుకని నేను హైదరాబాద్ షిఫ్ట్ చేశాను. మా పాపని అక్కడే వదిలేశాను మా అమ్మగారి దగ్గర. హ్మ్. అంటే వెనక ఒకటి ఏమంటారు, బంధం గాని ఏదన్నా రెస్పాన్సిబిలిటీ ఉంటే కొంచెం ఎక్కడికి వెళ్ళలేరు గదా. అవును. అందుకని మా పాపని నేనింక అక్కడే వదిలేసి నేనిక్కడికి రావాల్సొచ్చింది. అది మొన్న రీసెంట్‌గా ఇండియా వచ్చాను. హ్మ్. ఇంకా ఇంట్లో ఉన్న సిట్యుయేషన్స్‌ని చూసి నాకింకా తట్టుకోలేక ఇంకా మొత్తం మా పాపని అక్కడ వదిలేసి రావాల్సొచ్చిందింక. హైదరాబాద్‌లో పెట్టేసి మా అమ్మని అక్కడి నుంచి షిఫ్ట్ జేసేసి ఇంకా. హ్మ్. లక్ష్మి గారు, మీ అమ్మగారు డబ్బులు గాని నగలు గాని ఏదైనా ఇవ్వడం అలాంటివి ఏమైనా చేశారా అందులో? చాలా అండి. డబ్బులు చాలా పెట్టారు. ఆ! ఉమ్. అంటే అంటే దాదాపుగా వాళ్ళ ఎంత? గురించి ఏమన్నా అన్నా గూడా వీళ్ళకి చాలా కోపమొస్తుందండి. ఇప్పుడు ఈ వీడియో మా అమ్మ చూస్తే నా మీద చాలా నెగెటివ్ వైబ్స్ ఉంటది. చాలా కోపం పెట్టుకుంటది. హ్మ్. డబ్బులైతే మాత్రం చాలా ఆహ్, ఏ అప్పులు చేసి ఇవ్వడం గాని, ఎంతుంటే అంత గాని, అంత ఇచ్చేస్తేనే రీసెంట్‌గా పొలం అమ్మారండి. మా పేరెంట్స్ పొలం అమ్మారు ఒకటి. అయితే ఇప్పుడు మనం ఎందుకు అమ్ముతామండి? మనం ఆర్థిక స్థితిలో ఇబ్బంది వల్లే మనం అమ్ముతాం. అందులో 70% వాళ్ళకిస్తే మనకేం మిగిలిద్ది బూడిద. అవును. ఎందుకు అమ్ముతాం? సిట్యుయేషన్స్ బాగాలేకనే అమ్ముకుంటాం గదా. హ్మ్. అందులో 70% వాళ్ళకివ్వాలంట. ఇంత వస్తే నేను ఆ దేవుడికిస్తాను అని మా అమ్మగారు మొక్కుకున్నారంట. అది ఇవ్వలేదు అని తనకి కోపం ఇంక. హ్మ్. ఇవ్వలేదు అనేసేసి మా నాన్నగారు. అయితే ప్రసన్న గారు, ఇక్కడ వీళ్ళ పాయింట్ ఏంటి తెలుసా? బ్రహ్మకుమారిలో చెప్పేది ఒక విషయం ఏంటంటే 3 ముక్కల్లో వీళ్ళు చెప్తారండి. హ్మ్. అంటే కలియుగము వెళ్ళిపోతుంది, సత్యయుగం రాబోతుంది. ఆ సత్యయుగంలోకి మిమ్మల్ని ఎవరు తీసుకెళ్తారంటే శివుడు తీసుకెళ్తాడు. ఆ శివుడు ఎక్కడ అంటే మా దాదా లేఖరాజు
శివుడు ప్రవేశించి ఇదంతా చెప్పారు. దీని ఆధారంగా మనం నడుచుకుంటేనే మనం వెళ్తాము అనేది. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మన గుళ్ళల్లో పూజించిన శివుడు, రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ ఉత్త బొమ్మలంట. ఈ దాదా ఆయన లేఖరాజే సృష్టించిన అదంతానంట. ఆయన నార్మల్ మనుషులే, ఆయన శివబాబా సృష్టించిన వాళ్ళంట మన దేవుళ్ళు. అదంట. అదంట. ఇది వాళ్ళు చెప్పేదండి. ఉమ్. ఇంకా నెక్స్ట్ సత్యత్రేతాయుగాల్లో మనందరం లక్ష్మిగా, అంటే ఆడవాళ్ళు లక్ష్మిగా, మగవాళ్ళు నారాయణుడిగా తయారవుతారంట. మన ఇది ఈ దాదా లేఖరాజు, బ్రహ్మకుమారి, ఓం శాంతిలో వెళ్ళని వాళ్ళందరూ వినాశనం అయిపోతారంట. సో ఇది ఎక్కడ చెప్పరు వీళ్ళు. ఏమంటారు? ఆత్మ, పరమాత్మ ఇవన్నీ పైన చెప్తారు. సో ఇక్కడ నేనేమనుకుంటున్నా, ఇప్పుడు ఇలాంటి బాధితులు ఎవరెవరు వస్తూ ఉంటారో వీళ్ళు ఒక్కొక్కరిని ఇలా మీడియా ద్వారా ముందుకు తీసుకొద్దాం, మీలాంటి వాళ్ళ ద్వారా. తప్పకుండా అండి, సో ఆ తప్పకుండా. తర్వాత మనం పెద్ద వాళ్ళు మన ధర్మ ప్రవచనాలు చెప్పే గురువులను ఒక దగ్గర కూర్చోబెట్టి, అసలు ఇప్పుడు సనాతన బోర్డు కాబోతుంది కదా మనకి. ఉమ్. సనాతన్ బోర్డులో బ్రహ్మకుమారీస్లకి ఎంట్రీ ఉండొద్దు, ఎందుకంటే వాళ్ళు సనాతన ధర్మం కాదు కాబట్టి. అవును. అండ్ బ్రహ్మకుమారి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భగవద్గీత, రాముడు, కృష్ణుడు, మన యుగాల పేర్లు, మన ఏవైతే శాస్త్రాల పేర్లు, మన శివుడి పేరు, ఈ ఏ పేర్లు వాళ్ళు వాడొద్దని మనం ఖచ్చితంగా ఇది చేయాలండి. ఏదైనా హిందువులందరం కలిసి ఆ పేర్లు వాడే వాళ్ళు ట్రాప్ మన చేస్తున్నారు. మేము దేవుళ్ళని అలాగే వాడే మన వాళ్ళనే అదే చెప్తారు కదా, మన వేలుతోటే మన కన్నును పొడవడం అని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అండ్ జరిగేది. మీరు అబ్జర్వ్ చేశారా లక్ష్మి గారు? ఇప్పుడు హిందూస్ ని చాలా మంది బ్రహ్మకుమారీస్ లో రావటం జరిగింది. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ లేకపోతే అవును. ముస్లిమ్స్ కానీ వీళ్ళు కూడా ఉన్నారా బ్రహ్మకుమారీస్ లో సంస్థలో? ఓన్లీ లేదండి, మెయిన్ 99% మన వాళ్ళే. మనలాంటి బాధితులు బయటికి రావాలి అని నేనైతే వేడుకుంటున్నా. ఎందుకంటే ఎంతసేపు నేనే కనబడుతూ ఉంటే ఏదో నన్నెవరో వెనుకుండి వీళ్ళ పట్ల వ్యతిరేకంగా చేపిస్తున్నారని నా మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరొచ్చారు. ఇలా ఒక 10 మంది, 100 మంది, ఇలా ఒక 1000 మంది విక్టిమ్స్ బయటకొస్తే ఇది ఆటోమేటిక్‌గా అప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లొచ్చు, కోర్టుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. అందరూ ఉన్నారు విక్టిమ్స్, నష్టపోయిన వాళ్ళు. బట్ మెయిన్ ఐ పెట్టిన వాడు బాగుపడుతున్నాడండి. మెయిన్ ఆ ఓం శాంతి క్లాసులు గాని, లేదంటే అది పెట్టిన వాడు బాగుపడుతున్నాడు. మిగిలిన వాడు అందరూ వీళ్ళందరినీ వాళ్ళు దోచుకుంటున్నారు. హ్మ్. అది ఎవరికి అర్థం కావట్లేదు. అది జస్ట్ ఓన్లీ భక్తి మైకం అనేది ఒక ట్యాగ్ లైన్ చేశారు. ఇంకా మాకు చెప్తారు ఇంకా, మీకు మైకం కమ్ముకుంది, దేవుడు మిమ్మల్ని మైకంలో పడేశాడు అనేసేసి. మరి మాకు మైకం కమ్ముకుందో వాళ్ళకి మైకం కమ్ముకుందో తెలియదు. ఇప్పుడు ముఖ్యంగా అండి రకరకాల ఆర్గనైజేషన్లు ఎక్కడైనా డొనేషన్లు అవసరమైతే అడుగుతారు, ఇస్తారు. ఓకే, తప్పలేదు. కానీ ఇప్పుడు ఈ మెయిన్ థింగ్ కుటుంబాల్ని మన కూల్చడం ఏంటి? దాంట్లో మీరు కుటుంబాల్ని ఖచ్చితంగా ఇవి కొలుస్తున్నారు. వెయ్యాలి అనైతే మన దాంట్లో నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇంత లేదు. తీసుకొచ్చి నువ్వు అమ్ముకుంటే నువ్వు ఇంత వేయాలి, లేదంటే నువ్వు ఇది చేస్తే నువ్వు ఇంత వేయాలి అని మన దాంట్లో ఎక్కడా ఉండదు. అది అట్లాంటప్పుడు ఇందులో ఎందుకు మళ్ళీ ఓం శాంతి మురళి వినకపోయినా కూడా పాపం తగులుతుంది అంటే నరకంలోకి వెళ్తాం అంటే ఎందుకు తగులుతుంది? ఎందుకు నరకంలోకి వెళ్తాం? అది డైలీ ఒక రకంగా ఉంటుందా అండి క్లాస్? అవునండి. క్లాసులని అలా చెప్పడం కూడా అండి, ఓం శాంతి క్లాస్ వినకపోతే నరకంలోకి పాపం జరుగుతుంది, ఇంట్లో వాళ్ళు వినకపోతే విషం పెట్టి చంపేయండి అని చెప్పడం గాని, ఇట్లాంటి మళ్ళీ మన పూజార్ల గురించి కూడా చెప్తారు. అంటే నేను పెద్దగా వినను, 2-3 ముక్కలు ఎప్పుడైనా మా అమ్మ పెట్టినా కూడా తనని ఇంకా పదాకులం మేము అరిచినా కూడా పాపం తనకి కూడా బాధ అనిపిస్తుంది. మేము కూడా కొంచెం ఉండాలి కదా, అందుకని ఎప్పుడన్నా ఒకసారి పెట్టినప్పుడు ఇంకేం అనలేక సైలెంట్ గా ఉంటాం. ఇంకా అట్లాంటప్పుడు ఇట్లా 2-3 ముక్కలు వినిపించినప్పుడు అప్పుడు ఇంకా కోపం వస్తుంది. ఇంకా లేదంటే ఇంకా తొందరగా ప్రతి ఒక్కళ్ళండి మీరు చూడండి, ఎవరన్నా కూడా ఓం శాంతి వాళ్ళ డిస్కషన్ ఉంటే ఇంకా తొందరగా చచ్చిపోతాం అక్కయ్య, పుణ్యం చేసేసుకోవాలి అక్కయ్య, ఇంకా తొందరగా అయిపోతుంది అక్కయ్య, ఇదొక్కటే ఇంకా ఎండ్ అయిపోద్ది. ఇంకా సృష్టి ఎండ్ అయిపోతుంది. ఇంకా టైం లేదు. ఏం టైం లేదో వీళ్ళకి. నాన్న ఇక్కడ ఉన్నా కూడా ఇంకా ఇవేవో ఫోన్లు పనిచేయవంట అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి, ఇంకా ఏంటి కరెంట్ ఉండదంట, ఫ్లైట్స్ తిరగవంట, చచ్చిపోతారు. నేను ఒకటే చెప్పాను, చచ్చిపోతే నేను ఎక్కడున్నా కానీ చచ్చిపోతా, నా టైం వచ్చినప్పుడు నేను ఎక్కడున్నా చచ్చిపోతా, నేను దానికి ఏం భయపడను, ఎక్కడున్నా చచ్చిపోతా టైం వచ్చినప్పుడు. అక్కడే ఉంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు చావట్లేదండి, పల్లెటూరులో ఉన్న వాళ్ళు చావట్లేదా? ఎక్కడున్నా కూడా వచ్చే చావు వస్తూనే ఉంటది. ఇప్పుడు కరోనా వచ్చింది కదా, కరోనాని కూడా ఇందులో కలిపేస్తారు. అంటే ఇది కూడా వినాశనంలో భాగం. కలిపేశారు. శివబాబా అంతకు ముందు నుంచే చెప్పాడు,
ఓహో! ఇట్లా వస్తది, చచ్చిపోతారు అనేసి కలిపేస్తారు. ఏదైనా గూడా వాళ్ళలో కలిపేసుకుంటారు. ఒక్కటే అండి మెయిన్ నెగెటివ్ జరిగితేనేమో మీరు దేవుడిని నమ్మట్లేదు. అందుకే మీకిట్లా అయింది అంటారు. అదే పాజిటివ్‌గా జరిగితేనేమో నేను దేవుడిని కోరుకున్నాను నీ గురించి అందుకే దేవుడిచ్చాడు అని అది అంటారు. అది జరుగుతుంది. అవును. మెయిన్ థింగ్ ఒకసారి అది. శివబాబా మురళి అని లేదంటే ఓం శాంతి బ్రహ్మకుమారి 7 డేస్ కోర్స్ అని గూగుల్లో చూడండి. మీరు ప్రసన్న గారు మీరు చూడండి. వీడియోలో చూస్తున్న ఇంకా ప్రేక్షకులు కూడా చూస్తే తెలుస్తది వీళ్ళేం చెప్తున్నారు ఏంటి అని. శివుడు వేరు, శంకరుడు వేరంట. అండ్ గీతా జ్ఞానదాత అంట కృష్ణుడు కాదంట, శివుడంట. ఓహో! అంటే మనిషి భగవంతుడంట సర్వం అంతటా వ్యాపించి ఉండడంట. ఒక్క చోటే ఉంటాడంట. ఆ ఒక్క చోట ఎక్కడ ఉంటాడు? వీళ్ళ దాదా లేఖరాజు లోపల ఉంటాడంట. బాబోయ్! మరిప్పుడు ఆ దాదా లేఖరాజే చనిపోయాడు గదా! హార్ట్ అటాక్ వచ్చి. ఇంకొకటి దాదా లేఖరాజ్‌తో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే జానకి దాది, ప్రకాష్ మణి దాది, గుల్జార్ దాది ఇంకా రకరకాల పెద్ద పెద్ద వాళ్ళందరూ చనిపోతున్నారు ముసలోళ్ళయ్యి. మరి హ్మ్. వాళ్ళెక్కడ స్వర్గం తెస్తున్నారు? అంటే ఏమంటారు సూక్ష్మవతనం. అంటే ఆత్మలుండే లోకంకి ఎళ్ళిపోతారంట వాళ్ళందరూ. అసలు ఏమి ట్రాప్ ఇది? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉందండి. ఎగ్జాంపుల్. ఆర్ఎస్ఎస్ అంటే దేశ సేవ జేస్తారు. అక్కడ కూడా కుటుంబాన్ని అన్నిటిని వదిలేసినప్పటికీ ప్రపంచమే తన కుటుంబంగా భావించి దేశం కోసం పనిచేస్తారు మన భారతదేశం గురించి. వీళ్ళు దేని గురించి పనిచేస్తున్నారండి? వీళ్ళు కుటుంబాల్ని కూలుస్తున్నారు. ఆ పిల్లల్ని తల్లిదండ్రుల నుండి లాక్కొని ఇప్పుడు అవును. ఇందులో ఉన్న వాళ్ళు గనక ఆర్ఎస్ఎస్‌లో సేవకులుగా అయితే ఇప్పటికిప్పుడు మనం హిందుస్థాన్ తెచ్చుకోవచ్చు. అంత అంత శ్రద్ధగా ఈ ట్రాప్‌లో భగవంతుడి గురించి అంత తపస్సులాగా చేసి ఇందులో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ మంచిగా ఉన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అమాయకులున్నారు. చాలా మందున్నారు. ఈళ్ళని వేరే వాళ్ళు దోచుకుంటున్నారు, మోసం జేస్తున్నారు. మన హిందుత్వం లో ఉన్న కొన్ని పదాలను వాడుకొని ఈ రకమైన ట్రాప్‌లో తీసుకెళ్ళి మోసం జేస్తున్నారనేది నా బాధ. రైట్. అది మీరు చెప్పిందే ఎగ్జాక్ట్‌గా సేమ్ లక్ష్మి గారు గూడా ఆవిడ పడ్డ బాధ సేమ్ ఎగ్జాక్ట్‌గా చెప్పారు. ఏ రకంగా వాళ్ళ మదర్ ట్రాప్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళెంత పెయిన్ అనుభవిస్తున్నారు అనేది చెప్పారు. కొంతవరకైనా అంటే ఒకరే చెప్తే ఏమవుతదంటే ఏదో ఆశించో లేకపోతే వీరి వెనక ఎవరైనా అంటే పెయిడ్ తోస్తున్నారని బ్యాచ్ అనిపిస్తది. అనేసేసి ఖచ్చితంగా ఒకళ్ళు ఇద్దరు చెప్తే ఏంటంటే వెనక వీళ్ళ చేత ఎవరో పెయిడ్ మనీ హ్మ్. ఇచ్చేసి చెప్పిస్తున్నారు అని ఖచ్చితంగా ఉంటది. అంతేగాని మన లోపల మనకి ఎంత జరిగిందా, మనం ఎంత పెయిన్‌ఫుల్ గా ఉన్నామా అని ఎవరు చూడరు. కరెక్ట్. చాలా మెయిన్ చాలా వీళ్ళేంటంటే డిస్ట్రాయ్ ఇప్పుడు ఆ ఓం అయితామండి. శాంతి దగ్గర గూడా జనాలు అంతమంది ఉంటారు గదండీ ఎక్కువ. చూసారా రియల్ ఫేక్ అయితే ఇంతమంది ఎందుకొస్తారు? రియల్ గాబట్టే ఇంతమందున్నారు. హ్మ్. వీళ్ళందరూ ఏంటి తెలివి లేకుండా ఊరికే గుడ్డిగా నమ్ముతారా? రియల్ కాబట్టే గదా ఇంతమందొచ్చింది అని జూపిస్తారు జనాలను తీసుకెళ్ళిపోయి. అసలు ముందు ప్రచారం ఎక్కడుంటదండి? వీళ్ళ ప్రచారం ఎక్కడుంటది? జన్ ప్రచారం నార్మల్‌గా సాగుతదండి. ఫస్ట్ ఒక ఊర్లో ఒకామె ఎవరో ఒకళ్ళొస్తారు. హ్మ్. సర్టెన్ క్యాండిడేట్ వస్తారు. క్యాండిడేట్ వచ్చేసేసి, ఆ క్యాండిడేట్‌ని గూడా మా నెత్తిన శివుడు గనక అదే వరమిస్తే భస్మాసుడిలాగా అదేదో స్టోరీ ఉంది గదా! మనది. నెత్తిన అవునవును. వేలు వేలు పెట్టుకున్నట్లు అవును. అది అవును. అది మాకే జరిగింది. ఆమె ఎక్కడో ముక్కు మొఖం తెలియకుండా ఏదో ఊర్లో ఉంటే, ఆమెకి పని కల్పించడానికని మా అమ్మ ఈ ఊరికి పిలిచింది. ఇక్కడైతే పని ఉంటది. నీకు మీ ఆయనకి ఇద్దరికి మీ ఇద్దరు పని జేసుకోవచ్చు. హ్యాపీగా డబ్బులొస్తాయి అనేది. హ్మ్. అట్లాంటిది ఆమె వచ్చింది. వచ్చింది ఇంకా అన్నీ మా అమ్మ చేత మెయిన్ ఏంటంటే మా అమ్మ చాలా అందరూ చెప్పినా గూడా అందరూ వింటారు. మా అమ్మకి రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే మంచిగా అందరితో ఉండడం గాని, అందరికి హెల్ప్ జేయడం గాని చాలా మా అమ్మని బాగా మొత్తానికి మా మీద నెగెటివ్‌గా తను తనకి పాజిటివ్‌గా మా మీద నెగెటివ్‌గా మార్చేసుకొని ప్రచారాలకి తీసుకెళ్లడం గాని, పుస్తకాలు పంచడం గాని, క్లాసులకి రమ్మని మా అమ్మ అందరితో చెప్పి పిలవడం గాని సగం అంటే ఇప్పుడు మనకిష్టమైన వాళ్ళు చెప్తే వాళ్ళ మాట తీసేయలేకైనా మనం వెళ్తాం గదండీ అవును. ఖచ్చితంగా. అవును. అట్లాంటి వాళ్ళని పట్టుకొని ఇట్లా చేస్తూ ఉంటారింక. ఓకే. ఇప్పుడు అంతకుముందు దాన ధర్మాలు చేసేవారు గదండీ మీ అమ్మగారు. అవును. సో ఇప్పుడెలా ఉంది ఆవిడ? అంటే దాన ధర్మాలు ఇప్పుడు చేస్తారా? అంటే దాన ధర్మాలు జేయడము అంటే అప్పుడొకలా ఉండేది. ఇప్పుడొకలా ఉంది. ఇప్పుడు గూడా చేస్తుంది. ఇప్పుడు గూడా మొత్తం కాపోతే ఇప్పుడు కంప్లీట్‌గా ఉంది ఆ ఓం శాంతిలోకి. అంటే ఏమిచ్చినా గాని ఆ ఆర్గనైజేషన్‌కి ఇచ్చేస్తారు అమౌంట్. అవును. ఇచ్చేస్తే మొత్తం నెక్స్ట్ జన్మలకి పు పు పుణ్యమొస్తది. ఇది నెక్స్ట్ రాజులమవుతాం, జన్మలో దేవతలమవుతాం. దేవీ దేవతల్లాగా పుడతారు. వాళ్ళకి గూడా గుళ్ళల్లో పూజలు జరుగుతాయనేసి. ఇట్లా మన రాముడికి, కృష్ణుడికి, అమ్మవారికి జరిగినట్లు వాళ్ళకి గుళ్ళో పూజలు జరుగుతాయనేసి. వాళ్ళు చెప్పేదేంటంటే 33,00,00,000 దేవతలన్నారు గదా! అదెవరో గాదు మనమే.
మనం హ్మ్. ఇలాగా ఈ ధ్యాన పద్ధతిలో చేసుకుంటే మనం పూజింపబడతాం అంటారు. మీరు ఇంకొకటి వీళ్ళు ఇప్పటిదాకా భక్తి మార్గం చేసుకున్నారు. మీరు చాలా భక్తి సంపాదించుకున్నారు. మీరు ఇంత భక్తిగా చేసుకున్నారు కాబట్టి దేవుడికి దగ్గరలో దేవుడి బిడ్డల్లాగా వచ్చారు. ఈ జ్ఞానం మీకు దొరికింది. నార్మల్‌గా వాళ్ళకైతే దొరకదు. మీరు పుణ్యం చేసుకున్నారు కాబట్టి మీకు ఆ ప్రాప్తి ఇప్పుడు నార్మల్ వాళ్ళకి అర్థం కాదు. మీకు అర్థం అర్థమైంది కాదు. అంటే భక్తి అయిపోయింటేనే మీకు అర్థమవుతుంది. భక్తి అయిపోయాక మీకు జ్ఞానం అర్థమవుతది. ఇది నెక్స్ట్ లెవెల్. సో, నెక్స్ట్ లెవెల్. భగవంతుని చేయడానికి నెక్స్ట్ లెవెల్ అని జెప్తారు. ఇంకోటి అవును. వేదాలన్నీ ఉత్తవంటారు వీళ్ళు. హ్మ్. రామాయణం, మహాభారతం కట్టుకథలు నిజంగా జరగలేదంటారు. ఓహో! కానీ వాటిని బేస్ చేసుకొనే జనాల్ని ట్రాప్ మళ్ళీ చేస్తారు. వాటిని బేస్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కోర్స్‌లో వాటిని బేస్ చేసుకొని చెప్తారు మళ్ళీ. అబ్బబ్బబ్బా! ఓకే. ఒకసారి మీరు వినాలండి. వాళ్ళ కోర్స్ ఆన్‌లైన్‌లో ఉంటది. ఈ ప్రేక్షకులు కూడా ఒకసారి వినండి. ఈ ఓం నేను శాంతి వాళ్ళ మీరు చెప్పే స్టోరీ. 4, 5 వినలేకపోతున్నానండి. ఇంక నేను అవి అంటే ఎనాలిసిస్ ఎగ్జాక్ట్‌లీ. కోసం వినాలి ఒకసారి. యెస్. మెయిన్ థింగ్ మా అమ్మగారు స్టార్టింగ్ ఎట్లా అంటే మాకు తెలిసిన ఒక అతను మా చుట్టాలు అతనే సేమ్ ఒక దాదాపు 70-80 లాక్స్ మోసం చేశాడు ఫర్టిలైజర్ షాప్ పెట్టేసేసి. అయితే ఇంకా ఆ టైంలోనే మా అమ్మ ఇంకా కొంచెం ఇంత లాస్ అయిపోయి మేము కష్టపడిందంతా పిల్లలకి లేకుండా అందులో పెట్టి అందులో వాడు మోసం చేసి వెళ్ళిపోయాడే అన్న వాళ్ళు ఆ థాట్ లో ఉండేసరికి మా అమ్మని ఇంకా ఈజీగా ట్రాప్ లటకర్ చేయగలిగారు. లాగేసేసారు ఇంకా ఓకే. అందులోకి ట్రాప్ లోకి ఎవరో దింపేశారు ఇంకా. ఒకరికి వీక్ పాయింట్ పైన టార్గెట్ ఆ చేస్తారు. వీక్ పాయింట్ తోటి అవును. ఇంకా ఇప్పుడేమంటారు మీ అబ్బా బిడ్డలకి ఏదో ఒకటి అవుతది. ఎందుకు అవుతదండి? ఇప్పుడు నచ్చలేదు. అది అది మంచిది గాదు. అందుకనే ఇప్పుడు చిన్న పిల్లలకి జెప్తాము. ఇప్పుడు చిన్నప్పుడు మనం తప్పులు చేస్తుంటే పిల్లలు అందుకని మనమేమన్నా తిడతామా? బూతులు తిడతామా? వాళ్ళకేమైనా అవ్వాలని శాపాలు పెడతామా? హ్మ్. అబ్బా కూతుర్లకి ఏదో ఒకటి అవ్వాలి అంటే మా నాన్న కొంచెం నేనెక్కువ వాయిస్ రైజ్ చేస్తాను. మా నాన్న నేను. అందుకని అబ్బా బిడ్డలకి ఏదో ఒకటి అవుతది. భయం అట్లా అంటే ఊరికనే ఒక భయం స్టేట్మెంట్స్ క్రియేట్ వదిలేస్తారు. చేయాలి. ఒక హ్మ్. భయం క్రియేట్ చేయాలి. లేదా ఒకటి నెక్స్ట్ జన్మల గురించి నమ్మకం పుట్టించైనా ట్రాప్ హ్మ్. చేయాలి. ఈ భయము మెయిన్ ఈ లేదంటే ఒక 2 అది కేటగిరీలండి. రెడ్ భయం ఒకటి. ఎందుకంటే మీరిట్లా అంటే మీకు ఈ దేవుడిని నిందిస్తే మీకిట్లా చచ్చిపోవడం గాని, ఏదైనా గుద్ది చచ్చిపోవడం గాని, ఏదో ఒకటి అవ్వడం గాని, లేదంటే ఇట్లా అన్నీ క్రియేట్ చేస్తా ఉంటారింక. ఇప్పుడు నాకు కూడా వాళ్ళు ఎలా అంటే కామెంట్‌లలో కొందరు బ్రహ్మకుమారులు పెట్టేవాళ్ళైనా లేదా వాళ్ళెవరైనా చెప్పే దాంట్లో ఏంటి నేనంట ఇంకా నాకు చాలా ఈ సృష్టి అంతిమంలో వినాశనం జరుగుతున్నప్పుడంట నాకు అంటే నేను అలా సంస్థ మీద మొత్తం వచ్చి చెప్తున్నాను గదా! నాకు పడే శిక్షల కంట నేను చాలా ఏడవాల్సొస్తదంట. అది నాకు కింద కామెంట్‌లో పెడుతున్నారు. ఎవరో నేను ఒక పెద్ద పురాణం రాశారు గదా! మొత్తం ఎంత చదవలేక విసుగొచ్చింది నేనైతే. ఇప్పుడు ఓవరాల్‌గా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? హిందువులకి లేదా ప్రసన్న గారికనండి లేదా వినే వాళ్ళెవ్వరికైనా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా లక్ష్మి గారు? మెయిన్ ఇదొక ట్రాప్ ఖచ్చితంగా. ఇదసలు మతం గాదు, దేవుడు గాదు, ఏది గాదిది. జస్ట్ మనం క్రియేట్ చేసిన వరల్డ్ ఇది. మనిషి క్రియేట్ చేసిన వరల్డ్ అది. అంతే దానిలోనే నిజంగానే నమ్మకాలు పెట్టేసుకొని, అదే నిజం దేవుడు, ఇదే ఇప్పుడు బేసిక్‌గా రియల్‌గా మన దేవుడొచ్చి చెప్పినా గూడా, "నువ్వు మా దేవుడు గాదు" అనే స్టేజ్‌లో ఉన్నారు వాళ్ళందరైతే ఓం శాంతి వాళ్ళు. చాలా మంది లిటరల్‌గా. ఓకే. ఆల్రెడీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడటం అనేది అందరూ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఫోను కాల్స్‌లో అవును. మాట్లాడుతున్నారు. ఫోనులో మాట్లాడుతున్నారు కానీ, మా డీటెయిల్స్ రాకుండా టెలికాస్ట్ చేయండి. లేకపోతే మా ఫేస్ రాకూడదు అంటున్నారు అవును. కానీ, ఎవరు ముందుకు అవును. రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలండి. పంపించండి. ఇందులో మనమేం తప్పు జేయట్లేదు. మన మతాన్ని మనది ఇప్పుడు క్రిస్టియన్స్ గాని, ముస్లిమ్స్ గాని వాళ్ళ మతాన్ని వాళ్ళెట్లా ప్రొటెక్ట్ జేసుకుంటున్నారు. అట్లా మరి మనం గూడా జేసుకోవాలి గదా! అన్నీ ఎగ్జాక్ట్‌లీ. మన మతాలు ఇప్పటివి గాదు గదండీ! ఇది మన ధర్మం అనేది ఇప్పటిది గాదు గదా! అది ఎన్నో ఏళ్ల నుంచొస్తుంది. మన తాత ముత్తాతల నుంచి వాళ్ళ నుంచి వచ్చింది. అంతేగాని ఇప్పటికిప్పుడు అది ఫేకు. ఈ టైంలో ఈ చిన్న టైంలో శివబాబా వచ్చేసి ఎన్నో ఏళ్లుగా ఉన్నది గదా! ఇది. అవును. మధ్యలో వీళ్ళొచ్చేసి వాళ్ళని సృష్టించారు అంటే నమ్మే వాళ్ళకి ఫూలిష్‌నెస్. అంటే వాళ్ళది గూడా ఏం తప్పులేదండి. ఎందుకంటే తెలీదు గదా! కొంచెం ఎట్లా ఏంటి అనేది. వాళ్ళని ఈజీగా మాటలతోటి మాయ జేసేస్తారు. ఒక 10 రోజులు మనమెళ్తే ఏదన్నా అందులోకి లీనమైపోతాం గదా! మనం గూడా కంటిన్యూయస్‌గా హ్మ్. వెళ్తే వాళ్ళ మాటలకి గాని, వాళ్ళ చెప్పే విధానం, వే ఆఫ్ టాకింగ్‌ని బట్టి గాని మనం గూడా చేంజ్ అయిపోతాం కంప్లీట్‌గా. అట్లా చేంజ్ జేస్తారు వాళ్ళు.
అలానే మైథిలి గారు మీరు చేస్తున్న ఈ ఫైట్ ఏదైతే ఉందో ఇప్పుడు మన లక్ష్మి గారు ముందుకొచ్చారు. అలా అవునండి. ఇంకెవరైనా ముందుకొచ్చినా కూడా మనం ఖచ్చితంగా సెషన్ చేద్దాం. వీలైనంత ఖచ్చితంగా. వరకు స్టోరీస్ ఇవి ఈ విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావాలి. అవునండి. నేను అదే చాలా థ్యాంక్స్ నేను అండి కూడా మీరు నేను కూడా అదే అండి. మెయిన్ ఎట్లైనా గానీ మా మూలన ఒక్కళ్ళు మారినా మాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు. ఇప్పుడు తప్పకుండా మేము అండి. సఫర్ అంటే అయినట్లు ఇంకొకళ్ళు కొన్ని సఫర్ అవ్వకూడదు. కొన్ని లక్షల మందికి వీడియో రీచ్ అవుతది. అట్‌లీస్ట్ ట్రాప్ అవ్వబోయే వాళ్ళనైనా అడ్డుకునేటట్లు హెల్ప్ అవుతుంది. అవునండి. అయిన అలర్ట్ వాళ్ళు అయితారు మెయిన్ అసలు ఏం కదా! థింగ్ చేయలేరు. వినే వాళ్ళు ఒక్కటే ఆలోచించాలి. మెయిన్ థింగ్ ఏంటంటే మనం చేసే కర్మలు మనం చేసుకుందాం. మనం మంచి కర్మలే చేద్దాం. చెడు చేయకుండా. అవును. మనకొచ్చే పుణ్యమే మనకొస్తది. అంతేగాని దేవీ దేవతలు అయిపోవాలి అనే అత్యాస మనం నమ్మకూడదు. హ్మ్. అవునండి. నిజం. అండ్ లండన్‌లో మీరున్నప్పటికి కూడాను వీడియో కాల్‌లో వచ్చి ఈ రకంగా ముందుకు రావడం నిజంగా ఇది చాలా పెద్ద సపోర్ట్. అంటే నిజం గురించి ముందుకొచ్చేవాళ్ళు ఎన్నో కాల్స్ వచ్చాయండి. నేను నా ఛానెల్‌లో నా నేను నంబర్ పెట్టా. లండన్‌లో ఉండి కూడా మా పూజ గది చూపిస్తాను మీకు. ఓకే. సూపర్. ఓకే. ఓకే. అది. అయితే వీరు ఈ రకంగా అంటే అప్పుడుకు వాళ్ళ అమ్మ చేంజ్, ఇప్పటికున్న వీళ్ళ అమ్మగారి మార్పు ఇంట్లో ఎంత టార్చర్ అవుతది నాకు తెలుసండి అవును. అది. నేను మా చెల్లి అందులో వెళ్ళినప్పుడు మా ఇంట్లో మా నాన్నగారికి అయిన మీరు టార్చర్ ఆ మాకు వీడియో తెలుసండి. చేస్తున్నప్పుడు నిజంగా నా కళ్ళమ్మటి కూడా నీళ్లొచ్చేసాయి. ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా ఇంట్లో కూడా సేమ్ సిట్యుయేషన్ ఇట్లనే అది. ఉంది అనేసి అది. చాలా కనెక్ట్ అయిపోయాను నేనైతే. అందుకే అంటే విక్టిమ్స్ ప్రతి ఇంకా ఒక్కరు ముందుకు రావాలని బాధపడుతున్నారు. కోరుకుంటున్నాను. అవును. ఫ్యామిలీస్ అంతే. బాధపడుతున్నాయి ముఖ్యంగా. అవును. అవునండి. రైట్. ఆల్‌రైట్ లక్ష్మి గారు. చాలా థాంక్స్ అండి. మీ టైమ్ ఇచ్చి వాస్తవాలను బయటపెట్టినందుకు. మైథిలి గారు ఇలా ఇంకెవరైనా బాధితులున్నా కూడా తప్పకుండా మనం తప్పకుండా. సెషన్ ఖచ్చితంగా. తీసుకుందాం. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్స్ అండి. థాంక్ యూ థాంక్స్ అండి. అండి. థాంక్ యూ. నమస్తే. నమస్తే.